హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మినీ వ్లాగ్తో అయితే వచ్చేసాను. మినీ వ్లాగ్ ఎందుకు అంటున్నాను అనుకుంటున్నారా? నేనైతే పెద్దగా 10 నిమిషాలు 20 నిమిషాల వీడియో అయితే పెట్టలేదు. జస్ట్ 4 నిమిషాల వీడియో అండి. చూడండి ప్లీజ్, వాచ్ టైం అయితే పెరుగుతుంది. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇదేంటంటే పప్పుచారు, ముక్కల సాంబార్ అనుకున్నాం కానీ పప్పుచారులు వేడే కానీ ముక్కలు అయితే ఎక్కువ లేవు. బెండకాయలు ఉంటే బెండకాయలు అయితే వేస్తాము. అక్కడైతే పోపు అయితే పెడుతున్నాము. తాలింపు పెట్టడానికి అయితే కరివేపాకు అయితే ఇంట్లో లేదండి. ఇలాగా మేము మొక్కలను అయితే పెంచుతున్నాం కొన్ని ఇంటిని. అందులో కరివేపాకు మొక్క ఒకటి అండి. అయితే ఇదిగోండి, ఇది మొన్న అయితే చిగురిస్తుంది. కొత్త మట్టి వేసాము ఇందులో, అందుకనే బాగా వస్తుంది. అంతకుముందు వాడిపోయినట్టు అయితే అయిపోయింది. ఇదిగోండి, ఇక్కడ చిన్న మొక్క ఉంది కదా, ఆ మొక్క నుంచి అయితే పోపులోకి అయితే ఇదిగోండి ఈ విధంగా అయితే కరివేపాకు తెంపుకొని వచ్చాను. కడగడం మర్చిపోయాను, ఫస్ట్ అక్కడ పెట్టేశాను. తర్వాత మళ్ళీ ఇదిగోండి నీట్గా అయితే వాష్ చేస్తున్నాను. వాష్ చేసి అక్కడ పెడుతున్నానండి. ఉదయం అయితే అంట్లు అన్ని తోమేసాము. అందుకే అక్కడ టాప్ ఫ్లోర్ అంతా కిచెన్ లో నీట్ గా ఉంది. స్టవ్ అయితే ఇంకా తొడలేదు, తొడాలి. వంట అంతా అయిపోయిన తర్వాత అయితే తుడుస్తాను. ఇదిగోండి ఇక్కడైతే పోపులు అయితే వేస్తున్నాను ఆయిల్ వేసి. తర్వాత ఉల్లిపాయలు వేస్తున్నాను. ఉల్లిపాయలు కొందరు పప్పుచారులు వేసుకుంటారు కానీ ఇలా అయితే పోపులో అయితే వేస్తున్నాను. వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఈ విధంగా అయితే కలుపుతున్నాను బాగా. ఇవన్నీ బాగా కొంచెం అయితే వేగాలి. బాగా వేగితే అప్పుడు పక్కన మరుగుతుంది కదా పప్పుచారులో, ఆ పప్పుచారులో అయితే వేసేస్తాను. కొందరు ఉల్లిపాయలు పప్పుచారులో వేసుకుంటారు కానీ నువ్వు వేయట్లేదు. ఇలా పోపు అయితే పెట్టేసి అందులో వేసేస్తాం అనమాట. ప్లీజ్ అండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి మన వీడియోని అయితే. పప్పుచారు నేనైతే చేయలేదండి, మా పిన్ని చేసింది. స్కూల్లో టీచర్గా చేస్తుంది. టైం అయిపోయింది, పోపు పెట్టిమన్నది, అందుకనే పోపు పెడుతున్నాను. ఒక పక్కనైతే మా ఆయన బాబుకి టిఫిన్ తెచ్చాడు బయట నుంచి. ఇంట్లో అయితే టిఫిన్ అయితే చేయలేదు. నన్ను రమ్మంటున్నాడు వేగంగా. నేనైతే వీడియోస్ తీసుకుంటున్నాను కానీ ఇక్కడ రా బాబుకి అయితే ఆకలేస్తుందేమో అనేసి. ఆ టైం ఇంకా అవ్వలేదు. కరెక్ట్గా 8:30 9 ఈ మధ్యలో అయితే తింటాడు. ఇప్పుడైతే చేస్తున్నప్పుడు అయితే 8 అయ్యింది. ఈ తాలింపు పెడతప్పుడు అయితే మంచి స్మెల్ వస్తుంది కదండి. ఎంతమందికి ఇష్టం ఈ స్మెల్ అయితే. ఇదిగోండి చూడండి, ఇది తాలింపు పెట్టేశాను. ఈ విధంగా కలిపేసుకొని స్టవ్ అయితే ఆపేసాను. ఇప్పుడు ఇవన్నీ ఎక్కడ తీసినవి అయితే అక్కడ పెట్టేయాలి. మీ ఇంట్లో అయితే టిఫిన్ ఏమీ చేసుకోలేదండి. రాత్ర అన్నం మిగిలిపోతే ఈ విధంగా గంజులో అయితే తొరిపించుకున్నాము. ఇదిగోండి ఇక్కడ మా ఆయనకైతే చల్లదన్నమే వేస్తున్నాను. బాగుంటుంది ఇలా చల్లదన్నం అయితే. ఈ ఎండాకాలంలో టిఫిన్లు చేసే కన్నా టిఫిన్లు చేస్తే ఇంకా నోరు ఆర్చేస్తుంది. ఇలాగా చల్లదనం తినడం అయితే బెస్ట్. ఇది రావడం కొంచెం ఆలస్యం అయ్యిందని మా ఆయన అయితే బాబుకి అయితే టిఫిన్ పెడుతున్నాడు. ఇదిగోండి కూర ఇంకా పప్పుచారు పెట్టకుండా రాత్రి అయితే వంకాయ ఉంది. ఆ వంకాయ అయితే నంచుకోవడానికి అయితే పెట్టేస్తున్నాను. నేను కూడా ఈ చల్లదనమే తింటానండి. ఇదిగోండి ఇప్పుడైతే చల్లదనంతో పాటు నిమ్మకాయ ఒకటి కట్ చేసి అయితే వేయమన్నారు. నిమ్మకాయ కట్ చేసి అయితే ఈ విధంగా అయితే వేసేస్తున్నాను. ఇంకా ఈరోజు అయితే ఇల్లు తీసాను, ఇల్లు తుడిచి ఇల్లు వస్తాను. ఇంకా బయటనైతే కడిగాను. బయట నాకు పెద్దగా ముగ్గులు అయితే రావు. వచ్చిన ముగ్గులను ఎప్పుడు పెడుతున్నానని యూట్యూబ్లో అయితే ముగ్గులు అయితే కొన్ని నేర్చుకున్నాను. అవి నేను నేర్చుకుంటున్నారు. మా ఎదురింట్లో అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అయితే నేను ముందైతే నీట్గా యూట్యూబ్లో నేర్చుకొని ముగ్గు అయితే పెట్టాను. ముగ్గు పెట్టిన 1 గంటకే పని చేస్తున్నారు కదా, వాళ్ళందరూ తొక్కేశారు. ఆ పనిలో వెంటనే చెరిగిపోయింది. కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. తర్వాత ఈరోజు ఇల్లు వచ్చేసిన తర్వాత ఇలా బయటనైతే కడిగాను. నేర్చుకున్నాను కదండి, అవి అయితే పెడుతున్నాను ఇక్కడ డిజైన్స్. చూడండి లాస్ట్ వరకు ముగ్గు అయితే చాలా బాగా వచ్చింది. ఇదిగోండి యూట్యూబ్లో నేర్చుకున్నాను కదా. ఇలా పేపర్ మీద అయితే ఫస్ట్ వేసుకొని, నాకు గుర్తులేదు అందుకే బుక్ తెచ్చుకొని అయితే ఇక్కడ పెట్టుకొని చూసి ఈ విధంగా అయితే వేసాను. ఇందుకే ముగ్గు ఎలా ఉంది కామెంట్ చేయండి. తులసికోట దగ్గర అయితే పెద్ద ముగ్గు అయితే పెట్టలేదు, జస్ట్ చిన్నదైతే పెట్టాను. ఇదిగోండి ఆరిన తర్వాత ఈ విధంగా అయితే ముగ్గు అయితే వచ్చింది. ఇంత బాగా అయితే ముగ్గు అయితే పెట్టాను కానీ వర్షం పడుతుందేమో అనుకుంటున్నాను. ఎందుకంటే మబ్బేసింది. చూద్దాం ఇప్పుడు ముగ్గు ఉంటుందో లేదో. అంతేనండి ఈ వీడియో. నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు రావాలంటే ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.